టూరిస్ట్ ఫ్యామిలీ కొత్త తమిళ సినిమా మే 1న థియేటర్స్ రిలీజ్ అయింది. నిన్న జూన్ 2 నుంచి జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు నేను తెలుగులో డబ్బై రిలీజ్ అవుతుందేమో థియేటర్స్లో వెయిట్ చేశాను, కానీ తెలుగు డబ్బింగ్ చేయలేదు ఎందుకో. మరి సినిమా అయితే మంచి హిట్ అయింది తమిళనాడులో. 8 కోట్ల బడ్జెట్లో తీస్తే 80 కోట్లు గ్రాస్ వచ్చింది. అది కూడా రెట్రో లాంటి సూర్య సినిమా పోటీలో ఉన్నా కానీ. సో చాలామంది పొగిడారు ఈ సినిమాని. సో చూద్దాము థియేటర్లో వస్తా అంటే రాలేదు ఎందుకో. ఇప్పుడు ఓటీటీకి వచ్చింది డైరెక్ట్గా, అండ్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. సో తెలుగులో ఉందని చూశాను నేను. దానికి తోడు రీసెంట్గా రాజమౌళి కూడా ట్వీట్ చేశాడు ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందనేసి. సో ఈగర్గా వెయిటింగ్. ట్రైలర్ కూడా నేను చూశాను. సిమ్రన్ ఉంది, మన హీరోయిన్ సిమ్రన్, ప్లస్ హీరోగా శశికుమార్ అని తమిళ యాక్టర్ శశికుమార్. సో వీళ్ళిద్దరే ప్లస్ యోగి బాబు ఉన్నాడు. ఈ ముగ్గురే నాకు తెలిసిన ముఖాలు. కొన్ని తమిళ క్యారెక్టర్లు ఉన్నాయి కానీ వాళ్ళు చాలా సినిమాల్లో చూసాం కానీ వాళ్ళ పేర్లు తెలీదు. ఇక సినిమా చూస్తే 2 గంటలే ఉంది సినిమా. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. తెలుగు స్టార్టింగ్ చూస్తే నేను తెలుగులో చూస్తున్నానా తమిళ్లో చూస్తున్నానని డౌట్ వచ్చింది, ఎందుకంటే ఎక్కువ తమిళ్ డైలాగ్స్ ఉన్నాయి. చూస్తే ఒక ఫ్యామిలీ, అంటే మన హీరోయిన్ సిమ్రన్ అండ్ శశికుమార్, ఇద్దరు పిల్లలు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి, అంతే. ఇలా ఒక కుక్క, ఇదే వాళ్ళ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ గురించే ఈ కథ. ఏమంటే ఎక్కువ తమిళ్లో ఉండేసరికి డౌట్ వచ్చింది. సినిమాలో అదేంటంటే వాళ్ళు శ్రీలంక తమిళియన్స్ శరణార్థులుగా దొంగతనంగా మన ఇండియాకి వస్తారనమాట. శ్రీలంకలో పరిస్థితులు బాగాలేవనేసి. మనకి ఉంది కదా మన రామేశ్వరం ధనుష్కోటి, మన రామసేతు ఉండేది అక్కడ నుంచి 18 కిలోమీటర్ల శ్రీలంక. సో అలా వచ్చినట్టు చూపిస్తారు. అక్కడ తమిళ్లో మాట్లాడుతుంటారు. అంటే తమిళ్లో ఎందుకు ఎంత పెద్ద హిట్ అయిందో నాకు సినిమా చూశాక అర్థమైంది. అంటే శ్రీలంక తమిళ్, మన ఇండియా తమిళ్ కొద్దిగా భాష ఒకటే అయినా కొద్దిగా వేరే ఉంటాయి, పదాలు స్లాంగ్ వేరేలాగా ఉంటుందన్నమాట. సో అది బాగా వర్కౌట్ అయినట్టుంది తమిళ్లో. మనకు తెలుగులో డబ్బింగ్లో మనకేం తెలియలేదు. ఏదైతే ఒరిజినల్ శ్రీలంక తమిళ్ ఉందో అది అలాగే ఉంచేశారు. సో బట్ మిగతా అది మామూలు తమిళ్లో ఏదైతే ఉందో అది తెలుగులో డబ్బింగ్ చెప్పించారు. సో మనకంత కనెక్ట్ కాదనమాట. సో అయినా కానీ సరే బాగుంటుంది లేని చూశాను. మొదటి అరగంట పాటు చూసినా నాకేం అనిపించలేదు. అంటే సెటప్కి టైం తీసుకున్నారు ఒక అరగంట పాటు. అరగంట తర్వాత ఒక చిన్న ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు అనిపించింది నాకు, ఓహో ఈ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళకి కష్టాలు మొదలైతాయి అనుకున్నాను. ఇక ఆ తర్వాత మరో అరగంట పాటు మనకు వాళ్ళు ఉండే ఏరియాలో అందరితో పరిచయాలు, ప్యారలల్గా ఇంకా మొదటి పెద్ద అబ్బాయిది కొద్దిగా లవ్ స్టోరీ, ఇలా అన్ని లైట్ మూమెంట్స్. అంటే కొద్దిగా కామెడీ, కొద్దిగా బాధ, కొద్దిగా ఏడుపు, ఇలా ఫ్లాట్గానే వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి అంటే ఇంక వీళ్ళు, అంటే చెప్పాను కదా ప్రాబ్లం ఏదో ఉందనేది, కుక్క వల్ల ప్రాబ్లం అవుతుందా అన్నట్టు ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చారు. పర్లేదు, ఓకే బాగానే ఉందిలే అనుకున్నాను, కానీ పెద్ద గొప్పగా ఏం అనిపించలేదు నాకు ఫస్ట్ హాఫ్ చూశాక. కథ అర్థమైంది ఇది ప్లాట్ అనేసి. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మళ్ళీ అదే. ఇంకా ఏంటంటే ఇంక వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూనే ఉంటారు. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఇంకా ఇక్కడ మనకు టెన్షన్ బిల్డ్ అయింది. ఇంకా ఇక్కడ దొరికిపోతారన్నప్పుడు అది కూడా స్మూత్గా డీల్ చేసేసారు. మధ్యన ఒక చర్చ్ సీన్లో కొంచెం ఎమోషనల్గా డైలాగ్స్ అవి ఇవి బాగానే ఉంది. అంటే ఫీల్ గుడ్ మూవీ ఇది. గొప్ప సీన్లు, గొప్ప సన్నివేశాలు ఏం లేవు, కానీ జనరల్గానే ఉంటాయి, బట్ మంచిగా అనిపిస్తాయి. కానీ మరి అంత గొప్పగా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం నాకైతే అర్థం కాలేదు. ప్లస్ రాజమౌళికి అంత బాగా నచ్చడానికి కూడా నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే మనకు తెలుగులో చూసుకుంటే నాకు ఒక బలగం కానీ, లేకపోతే రీసెంట్గా అనగనగా కానీ, నాకు అంత ఆ రేంజ్ సినిమా అయితే కాదు ఈ మన టూరిస్ట్ ఫ్యామిలీ. లైట్ హార్టెడ్, గుడ్ వాచబుల్ మూవీ. మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటే తమిళ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే శ్రీలంక తమిళనాడు తమిళ్ అలా వాళ్ళ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. మనకు జస్ట్ ఓకే, మనకేమంటే మంచి వాళ్ళు, అంటే సినిమాలో అందరూ మంచి క్యారెక్టర్లే, ఒక్క చెడ్డ క్యారెక్టర్ లేదు. ఒక పోలీస్ క్యారెక్టర్ని ఒకటి కొద్దిగా నెగిటివ్గా చూపించారు, కానీ ఇంకా సినిమా అందరూ మంచోళ్ళే. మరి అంత మంచోళ్ళు ఉంటారా బయట అనేది డౌటే. అది ఈ టూరిస్ట్ ఫ్యామిలీ అందరూ బాగా చేశారు. నాకు ఎస్పెషల్లీ ఆ రెండో అబ్బాయి చిన్నపిల్లోడు ఒకడు బాగా నచ్చాడు నాకు అందరిలోకి. ఇంకా సిమ్రన్ మామూలే, శశికుమార్ వీళ్ళంతా పెద్ద యాక్టర్లే, వాళ్ళంతా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ నాకు సినిమా నుంచి ఏమన్నా బాగా నచ్చింది క్యారెక్టర్ అంటే ఆ చిన్నపిల్లోడు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బాగా చేశాడు ఆ అబ్బాయి. ఇంకా మిగతా అందరూ చాలా న్యాచురల్గా ఉన్నారు. ఓకే, గుడ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ, వాచబుల్ మూవీ. ఎలాగో జియో హాట్స్టారే కాబట్టి, ఓటీటీనే కాబట్టి
ఫ్యామిలీతో ఎంచక్క చూసేయచ్చు 2 గంటల పాటు. మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది. నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, బాయ్.